జూబ్లీ హిల్స్ లో మళ్ళీ బై ఎలక్షన్ రాబోతుంది. ఈసారి మళ్ళీ ఏ పార్టీకి ఓటేసి గెలిపించుకుందాం అనుకుంటున్నారు? ఎందుకంటే ప్రెసెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే మీ నియోజకవర్గ ప్రజలకి మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? ప్రస్తుతం ఏ పార్టీ హయాంలో ఉన్నా కూడా బీఆర్ఎస్ మాత్రం పక్కా. ఎందుకు బీఆర్ఎస్ అని అంటున్నారు అసలు అందరూ? ఆయన కేసీఆర్ గారు చేసిన 10 సంవత్సరాల నుంచి బాగా చేస్తున్నారు. డెవలప్మెంట్ బాగుంది, ఐటీ సెక్టర్ బాగుంది. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ మాత్రం పక్కా బీఆర్ఎస్ఏ వస్తుంది. ఓకే, అంటే ఎవరిని నిలబెట్టినా మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు? అంతే, ఎవరిని నిలబెట్టినా కూడా అంటే గోపీనాథ్ సార్ గారు భార్య గారు ఇస్తే కొంచెం బాగుంటుందని మా ఉద్దేశం. ఎందుకంటే ఆవిడ మీద ఎందుకంత ప్రత్యేకంగా? మళ్ళీ సార్ తర్వాత మేడమే అని అంటున్నారు, అంత ఎందుకని? మేడం అంటే ఇంకా ఆయన కష్టపడి 14 సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో తెలుగుదేశంలో ఉన్నారు. ఇప్పుడు 14 సంవత్సరాల నుంచి తెలుగుదేశంలో గెలిచారు, మళ్ళీ టీఆర్ఎస్లోకి వెళ్ళారు. మళ్ళీ అక్కడి నుంచి కష్టపడి ఆయన ఇంతవరకు తీసుకొని వచ్చారు. ఇక టైం బాగలేదు, వెళ్ళిపోయారు. ఇక వాళ్ళ భార్య గారికి ఇస్తే కొంచెం అందరూ సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆవిడ చేస్తానని నమ్మకం మీకుందా? తప్పకుండా. రైట్, మీరు చెప్పండి, అసలు మళ్ళీ జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏ పార్టీకి ఓటేస్తే మళ్ళీ మీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం సరిగ్గా అవుతుంది అనుకుంటున్నారు? అంటే టీఆర్ఎస్ ఎందుకంటే టీఆర్ఎస్ వచ్చినాక చాలా డెవలప్ అయింది. చూస్తుంటేనే కనిపిస్తుంది ఎక్కడెక్కడ డెవలప్ అయింది ఏంటి అనేది. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న ప్రభుత్వంలో ఏది డెవలప్ కాల. ఇంతవరకు 6 పథకాలు అన్నారు, ఏ పథకాలు రాలే, ఎవ్వరికి రాలేదు. వచ్చే వాళ్ళకి వస్తున్నాయి, అవి ఎవరికి వస్తున్నాయో వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఆడవాళ్ళకి 2500 కానీ ఫ్రీ బస్ బానే ఉంది కదా. జుట్లు పట్టుకోవడం కూడా బానే ఉంది, కొట్టుకోవడం బానే ఉంది, దెబ్బలు తాకడం బానే ఉన్నాయి, హాస్పిటల్కి వెళ్ళడం బాగుంది, భార్య భర్తలు కొట్టుకుంటే అమ్మటే బస్సు ఎక్కడం కూడా బానే ఉంది. చాలా బాగా చేశారు. మరి సిలిండర్ కూడా తక్కువ ధరకి ఇస్తున్నారు. అవునా? కరెంటు మళ్ళీ 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ అని. అవును మేడం, 2000 కూడా వస్తుంది. 2000 కూడా కరెంట్ బిల్ వస్తుంది. ఏం లేకపోయినా కూడా 2000 వస్తుంది. అదేం చెప్పాలి? ప్రభుత్వం ఇస్తుంది అంటారు. ఏది పథకాలు ఏవి చూపించి అడగమనండి. అంటే ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో మహిళలకి 2500 ఇస్తానన్న మాట ఇప్పటికీ గవర్నమెంట్ తరఫు నుంచి ఊసలేదు, పత్తలేదు. దాని గురించి ఏం చెప్తారు? అది ఫేక్, ఆల్రెడీ నిరూపించారు కదా, ఫేక్ అయిపోయింది. ఏ పథకం కూడా రావట్లేదు. బీఆర్ఎస్లో చేసినట్టు దేంట్లో చేయలేదు. కళ్ళ కట్టినట్టు కనబడుతుంది వర్క్. ఇప్పుడు కళ్ళ కట్టినట్టు కాదు, పోతుంటేనే గుంతలే చెప్తున్నాయి మాకు. వర్షం పడినప్పుడు ఏంటి ఇక్కడ జూబ్లీ హిల్స్ లో పరిస్థితులు ఒకసారి వచ్చి చూస్తే వర్క్ చూస్తే తెలుస్తుంది. అంత డ్రైనేజ్, ఎక్కడికి పోవాలన్నా బురదలు, గుంతలు, పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే ప్రాబ్లం. ఇంత ఇబ్బంది పడుతున్నారు. అమ్మ, మీ పేరు? అశోక. నైస్ నేమ్. రైట్, సో మరికొన్ని రోజుల్లో జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్ రాబోతుంది. మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికీ ఇక్కడ జూబ్లీ హిల్స్ లోని కాంగ్రెస్, తెలంగాణలో మొత్తం కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. రైట్, ఇప్పుడు మళ్ళీ మాగంటి గోపీనాథ్ గారు చనిపోయినటువంటి నేపథ్యంలో మళ్ళీ బై ఎలక్షన్ రాబోతుంది. ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు ఇక్కడ? బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకని? ఎందుకనంటే దాని అభివృద్ధి పనులు మేము 10 ఏళ్ళ బట్టి చూస్తున్నాం కాబట్టి, పార్టీలో ఉండి ప్రతి ఒక్క పని ఆగకుండా ప్రతి అభివృద్ధి పనులు వెన్నట్టుండి ఆయన వెనకాల ఉండి అన్నీ చూసాము, చేశాము. ప్రతి అభివృద్ధి పని ఈ రోజు వరకు ఇది అవ్వలేదు. ఈయన ఇదైన తర్వాత కొన్ని పనులు ఆగిపోయి కొన్ని పనులు అవటలేదు. అసలు ప్రజల్లో చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు ప్రతి పనిలోనూ. మా దీనిలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మేము చూడలేదు ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. కాబట్టి దీనివలన ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకునే ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున చెప్పేది ఏమీ లేదు, ప్రతి మనిషికి చెప్పేది ఏమీ లేదు. ప్రతి ఒక్కటి ఆ ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ప్రజలు ఆ ఇబ్బందులు మేము బీఆర్ఎస్లో చూడలేదు, జరగలేదు. ఓకే, అంటే వర్షాలు పడుతున్నట్టు అటువంటి నేపథ్యంలో ఓ పక్క నుంచి కృష్ణానగర్ కానీ యూసఫ్ కూడా కానీ అంతా మునిగిపోతూ కనపడుతూ ఉంటుంది. ఎప్పటి నుంచో ఉన్న సమస్య. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఎప్పటి నుంచో ఫైట్ చేస్తారు. మా గోపీనాథ్ గారు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అది వర్కౌట్ అవుతుంది. అది లార్జ్ స్కేల్ పెద్ద బడ్జెట్లో ఉంది. అది కృష్ణానగర్ బీ బ్లాక్లో నడుస్తుంది. మిగిలిన అన్ని పనులు కూడా యాజిటీస్గా నడుస్తున్నాయి. ప్రతి పని కూడా జరిగిస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏమైనా పట్టించుకుంటుందా మరి? ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఏదో కానీ మోతనేమో కానీ ఇదిగా ఏమి కూడా జరగలేదు. ఇప్పుడు దీనికి ఇప్పుడు మనం చూస్తున్న ఒక న్యూసే సాక్ష్యం. ప్రతి యూరియా కానీ ఆ రోజుల్లో మేము వినలేదు, ఈ ఇబ్బందులు బాధలు వినలేదు. ప్రతి మనిషి హ్యాపీగా ఆనందంగా ప్రతి పని చేసుకున్నారు. ఇబ్బంది లేదు. కరెంటు విషయం ఎక్కువ అంటే బేసిక్గా సెటిలర్స్ ఎక్కువ ఉన్నట్టు కనపడుతుంది జూబ్లీ హిల్స్ లో. సెటిలర్సే ఉన్నారు.
ఆల్మోస్ట్ సెటిలర్సే.